కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జెట్టి కుస్మకుమార్ ఐఏఎస్ ఐపీఎస్ సేవలో తమ వర్గానికి చెందిన వారి ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకుల పదవీ కాలం సాధారణంగా 5 ఏళ్ల వరకే పరిమితమై ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సేవాకాలం సుమారు 35 ఏళ్లు ఉంటుందని తెలిపారు. అందువల్ల పరిపాలనా వ్యవస్థలో ఈ సేవల ప్రాధాన్యత ఎంతో ఎక్కువగా ఉంటుందని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన సందర్భంలో నారా లోకేష్ నెల రోజుల పాటు ఢిల్లీలో ప్రయత్నాలు చేసినా స్పందన రాలేదని ప్రస్తావిస్తూ పరిపాలనా వ్యవస్థలో బలమైన ప్రాతినిధ్యం ఉంటే సామాజికంగా ధైర్యం కలుగుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎస్లో కావచ్చు, రాజకీయాల్లో మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా మన వారు ఉంటే మనకెంతో ధైర్యం. ముఖ్యంగా కేజీఎఫ్ స్థాపించడానికి ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మన నాయకుడే కాదు, ఆయన ఒక జాతీయ నాయకుడు. అటువంటి ఒక జాతీయ నాయకుడిని ఒక చిన్న పెట్టి కేసుతో తీసుకెళ్లి జైల్లో పెడితే వారి అబ్బాయి లోకేష్ గారు నెల రోజులు ఢిల్లీ చుట్టూ తిరిగితే కూడా ఎవడు స్పందించలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి జాతీయ నాయకుడికే అటువంటి వారి కుటుంబ సభ్యులకి అటువంటి కష్టం వస్తే ఒక సాధారణ కమ్మవారి పరిస్థితి ఏమిటి? కాబట్టి మనము ఐక్యం చేర్చుకోవాలి, మన బలం అనేది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో కేజీఎఫ్ స్థాపించి ప్రపంచ సదస్సు చేశాం. అటువంటిది ఈ తమిళనాడులో రాబోయే ఎలక్షన్స్లో మన కమ్మవారందరూ కనీసం ఒక్కొక్కరు 5 మందిని ప్రభావితం చేసి మనని ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో, ఏ రాజకీయ పార్టీ అయితే మనకి ఎక్కువ సంఖ్యలో అవకాశాలు కల్పిస్తుందో కేజీఎఫ్ మీటింగ్ తర్వాత, ఈ మహానాడు తర్వాత మనం నిర్ణయించుకుందాం. మనకి ఎవరు చేదోడుగా ఉంటారో